గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన కంపెనీ పేరు వచ్చి WBM ఉదేలా ప్రైవేట్ లిమిటెడ్, హెడ్ ఆఫీస్ విశాఖపట్నం. అవర్ MD మిస్టర్ సోరాడ చిరంజీవులు. సో ఈ కంపెనీ మనకి విశాఖపట్నం నందు మధురవాడలో ఉన్నది, ఆర్టీసీ కాలనీ. సో ఈ యొక్క కంపెనీలో మెయిన్ ప్రోడక్ట్ వచ్చి ఈడెన్ ఎనర్జీ బూస్టింగ్ మిల్లెట్స్, అంటే 13 న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కలిపినటువంటి మల్టీగ్రెయిన్ హెల్త్ మిక్స్. సో ఇది ½ కిలో. ఇది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, చిన్నపిల్లల కాడ నుంచి మరి ఓల్డేజ్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో దీంట్లో ఏమి ఉంటాయి అని చూస్తే మీరు మనకి మిల్లెట్స్ ఉన్నాయండి, అలాగే పల్సెస్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి. సో ఇక మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలతో పాటు మరి 21 ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లో కలపడం వలన మనకి టేస్టీగాను, హెల్త్కి సంబంధించినటువంటి మనకి బాడీకి పెర్ డేకి వచ్చి 48 న్యూట్రియంట్స్ అవసరం అవుతాయి. సో మరి ఆ న్యూట్రియంట్స్ అన్నీ కూడా వీటి ద్వారా రావడం జరుగుతుంది. ఇది రైతుల ద్వారా పండించిన పంట మాత్రమే కానీ ఎవరో తయారు చేసింది కాదండి. దాన్ని మన కంపెనీ వారు ఏం చేస్తున్నారంటే ఒక ఫార్ములా ప్రకారం మిక్స్ చేసి మనకి టైం వేస్ట్ కాకుండా ఎవరికి ప్రతి ఒక్కరు వాడే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇది ఒక జావ మాదిరి మనం దీన్ని తయారు చేస్తారు. అంటే మీరు ఒక 3 or 4 స్పూన్స్ తీసుకుని మరి ఈ విధంగా ఉన్న పౌడర్ని మీరు చల్లని నీళ్ళలో, అంటే ఏదైతే వాటర్ ఉంటుందో దాంట్లో 3-4 స్పూన్స్ తీసుకుని మరి దాన్ని కలుపుకుని పక్కన పెట్టుకుని ఒక ½ లీటర్ వాటరు మరి బాయిల్ చేస్తున్నప్పుడు మరి దాన్ని బాయిల్ అయిన తర్వాత మీకు సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు, లేదా మీరు ఏది తీసుకోవాలనుకుంటే అది వేసుకోవచ్చు తినగలిగినంత. సో ఈ యొక్క వాటర్లో ఉంచినటువంటి మనం కలిపి ఉంచినటువంటి ఆ యొక్క 3 స్పూన్స్ ఏదైతే పౌడర్ ఉందో దాన్ని మనం ఆ యొక్క బాయిల్ అవుతున్న వాటర్లో మనం కలిపి ఒక 10 or 15 మినిట్స్ మనం బాయిల్ చేసుకుని మరి జావగా చేసుకుని త్రాగితే హెల్త్కి 100% మనకి ఉపయోగం అండి. అది ముఖ్యంగా ఈ యొక్క షుగర్ ఉన్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరి ఇంకేది తీసుకోకుండా దీన్నే తీసుకుని మరి నైట్ కూడా మరి ఫుడ్ అది మానేసి ఇదే జావం తాగితే మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి. సో కాబట్టి ఈ విధంగా తీసుకోవడం వల్ల మ్యాక్సిమం నార్మల్ స్టేజ్కి వస్తున్నాయి. మీరు వాడుతున్న మెడిసిన్ ఇది మానకుండా దీన్ని మాత్రం ఫుడ్ సప్లిమెంట్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వ్యక్తులు ఎవరైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రజలు ఈ యొక్క WBM మిల్లెట్ పౌడర్ తీసుకుని అదేవిధంగా నైట్ కూడా ఫుడ్కి బదులు దీన్ని తీసుకుంటే మీకు సరిపడినంత మీరు ఎంత తాగలుగుతారో అంత తాగితే మీకు వెయిట్ లాస్ అనేది కూడా జరుగుతుందండి. అదేవిధంగా మన ఆర్గాన్స్, ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ అనేటువంటి లివరు, కిడ్నీ ఫంక్షనింగు, హార్ట్ ఫంక్షనింగు, కిడ్నీ ఫంక్షనింగు, ఇలాగ బాడీకి కావాల్సినటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా మరి మోషన్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇటువంటి అనేక విధాలుగా మీకు ఈ యొక్క పౌడర్ యూజ్ అవుతుందండి. సో దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం యూజ్ చేస్తూ ప్రతి ఒక్కరికి రికమెండ్ చేయవలసిన ప్రోడక్ట్ అండి ఇది. ఎందుకంటే మన మోడీ గారు మిల్లెట్స్ని కూడా ఎంతో మనకు ఎంకరేజ్ చేస్తున్నారు. మనకి 2023 మిల్లెట్స్ ఇయర్ కింద కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడటంతో పాటు, అంటే మన ఫుడ్ పొటాటోగా యూజ్ చేయడంతో పాటు అనేక మందికి దీన్ని ప్రమోట్ చేస్తారని మరి మేము WBM ఉదేలా ప్రైవేట్ కంపెనీ తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మన WBM ఉదేలా ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం వారి మరి పేటెంట్ ప్లాన్ అండి ఇది ఎవరు కూడా కాపీ చేయడం కావద్దు. సో ఆ ప్లాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాక్సిమం మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఇక్కడ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చి మరి 30 న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మిల్లెట్స్ పౌడరు. ఈ ప్రోడక్ట్ కాస్ట్ 300 రూపీస్ పర్ ½ కిలో, అంటే 300 రూపాయలకి మీకు ½ కేజీ వస్తుంది. అదేవిధంగా ప్యాకేజ్, అంటే దీంట్లో రిజిస్టర్డ్ కస్టమర్ అవ్వాలంటే ప్యాకేజ్ వచ్చి 3600, అంటే 3600 రూపాయలు. ఇక్కడ
12 ప్యాకెట్స్ అంటే WBM ప్రోడక్ట్ 1/2 కిలోలు 12 అంటే 6 kgs వస్తుందండి. సో ఇక్కడ మీరు అమౌంట్కి మీరు పే చేసిన వెంటనే మరి ఈ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తీసుకోవడం జరిగింది తప్ప ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏది కూడా మీకు ఇక్కడ ఉండదండి. నెక్స్ట్ మరి ఈ రిజిస్టర్ కస్టమర్ అవ్వటం వలన ఏంటి బెనిఫిట్స్ అని మీరు అనుకుంటే ఇక్కడ ఒకటండి, మీరు పని చేస్తే బైనరీ ఇన్కమ్ అనేది ఉంటుంది. అదేవిధంగా డైరెక్టర్ అచీవర్స్ రాయల్టీ ఇన్కమ్, ఇది మాత్రం అద్భుతం అండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటువంటి మరి ప్లాన్ ఎవరు కూడా కనిపెట్టలేదు. ఇది మనకు ఫస్ట్ టైం మనం WBM కంపెనీ ప్రవేశపెడుతుంది పేటెంటెడ్ ప్లాన్ ఇది. సో బైనరీ ఇన్కమ్ అనేది అందరికీ తెలుసు, కానీ డైరెక్టర్ అచీవర్స్ రాయల్టీ ఇన్కమ్ అనేది మాత్రం ఇది కొత్తగా ఉంటుంది. కాబట్టి ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని నేను కోరుతున్నాను. అదేవిధంగా మూడవది వచ్చి శాలరీ ప్లస్ బోనన్జా అచీవర్స్ ఇన్కమ్, ఇది కూడా ఒక అద్భుతం అండి. సో మార్కెటింగ్లో ఎక్కడా కూడా ఒక ఫిక్స్డ్ శాలరీ అనేది ఎప్పుడూ కూడా పెట్టలేదు, కానీ మన WBM కంపెనీ వారు ఒక మినిమం టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ నుంచి మీకు లైఫ్ టైం ఇన్కమ్ అనేది ప్లస్ రిటైర్మెంట్ ఫండ్ అనేది పెన్షన్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది పనిచేసిన వరకు మాత్రమే వస్తుందండి అది. సో అదేవిధంగా నాన్ వర్కింగ్ వన్ టైం బోనన్జా అంటే బోనస్ ఇన్కమ్, ఇది ఎవరైతే స్మాల్ టార్గెట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా సీరియల్గా ఒకరి తర్వాత ఒకరికి వన్ టైం బోనస్ అనేది రావడం జరుగుతుందండి. వీటి గురించి మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి మళ్ళీ కట్ చేసి నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. జాగ్రత్తగా నేను చెప్పినటువంటి ఈ విషయాలు మీరు గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు బైనరీ ఇన్కమ్ గురించి మనము డిస్కస్ చేద్దామండి. సో బైనరీ ఇన్కమ్లో మన WBM కంపెనీ వారు ఫస్ట్ పేర్ వచ్చి 2:1 లేదా 1:2 కింద మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ 2:1 అంటే ఒకసారి చూడండి. సపోజ్ మీరు యు అంటే మీరు, ఏ బి అని అంటే లెఫ్ట్ రైట్ మీరు ఇద్దరిని అపాయింట్ చేసిన తర్వాత వీళ్ళ ద్వారా ఒక వ్యక్తి వచ్చి మరి ఆ యొక్క ప్యాకేజ్ తీసుకుంటే 2:1 అవుతుందండి. లేదా మీరు ఇద్దరిని ఇక్కడ రిజిస్టర్ కస్టమర్గా అపాయింట్ చేసిన తర్వాత ఇక్కడ యువతల సైడు అంటే రైట్ సైడు ఒక వ్యక్తిని వాళ్ళు రిజిస్టర్ చేస్తే ఈ విధంగా 1:2 అవుతుందండి. అంటే ఈ ఫస్ట్ పేరు మాత్రమే 2:1 1:2 కింద మనకు వస్తుందండి. అది ఫస్ట్ పేరుకి జత వచ్చి అంటే పేరు అంటే జత వచ్చి మనకి 360 రూపాయలండి. అంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పేర్లు 2:1 లేదా 1:2 మాత్రమే. నెక్స్ట్ పేర్ ఆన్వర్డ్స్ అంటే మనకి తర్వాత నుంచి అంటే వేలు చేసి అంటే ఏ సైడు బి సైడు వాళ్ళు చేస్తున్న దాని మీద అంటే ఎంత అన్లిమిటెడ్ డెప్త్ కింద కూడా జతకు వచ్చి మనకి 360 రూపాయలు వస్తుందండి, 360 రూపీస్. అంటే ఇక్కడ మీకు జస్ట్ పరిచయం చేసిన ఒక ఇద్దరిని మాత్రమే ఇక్కడ. సో ఆ ఇద్దరిని పరిచయం చేయడం ద్వారా మీకు ఈ యొక్క వాళ్ళు చేసి దాని మీద ప్రతి జతకి అంటే ఏ సైడు బి సైడు కలిపి ఒక జత అవుతుందండి. సో ఎన్ని జతలు అయితే వస్తాయో అన్ని జతలకి కూడా మీకు మ్యాక్సిమం అంటే 360 రూపీస్ పేరుకి వచ్చి డైలీ సీలింగ్ అండి. ఇక్కడ 30 పేర్స్ అంటే 10,800 రూపీస్ మీకు ఇక్కడ పేరుకి వచ్చి 360 రూపీస్ చెప్పిన 30 పేర్స్కి వస్తుందండి. ఇక్కడ మంత్లీ ఇన్కమ్ వచ్చి పర్ 1 ఐడికి చూసుకుంటే 10,800 ఇంటూ 30 డేస్ అంటే 3,24,000 అంటే 3,24,000 వరకు మీరు సంపాదించుకోవచ్చు. సో ఇదే విధంగా సర్వీస్ ఛార్జ్ వచ్చి 15%, TDS 5% ఇక్కడ రావడం కటింగ్స్ అనేవి ఇక్కడ ఉంటాయండి. జస్ట్ ఇక్కడ మీరు చూడండి, మీరు ఇద్దరు మాత్రమే పరిచయం చేస్తారు. ఈ సబ్జెక్ట్ అంతా ఇద్దరి ద్వారానే మొత్తం ఇప్పుడు చెప్పబోయే ప్రతి బెనిఫిట్స్ వస్తాయండి. కాబట్టి మీరు ఎవరైతే ఈ యొక్క మిల్లెట్ పౌడర్ని వాడాలనుకుంటున్నారో ఆ వ్యక్తుల్ని ఏబీగా చేసుకుని వారిని కూడా ఇదే విధంగా చేసుకుంటే మరి రిఫరల్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క బైనరీ ఇన్కమ్తో పాటు అనేక ప్రమోషన్స్ కూడా వస్తాయండి. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక సైడు మీకు ఎక్కువ ఒక 100 పీపుల్స్ ఉన్నారనుకోండి, మీకు ఈ సైడు ఒక 30 వచ్చిందనుకోండి, ఈ 30 దీంట్లో మ్యాచింగ్ అవుతుందండి. సో ఒకేసారి అటు 100 ఇటు 100 వస్తే మటుకి 30 మ్యాచింగ్ అవి మరి వన్ సైడ్ మిగతావి మరి కలవండి, మిగతా 100 కూడా మనకి ఇక పవర్ కింద పవర్ లెక్ కింద ఉంటాయి. కాబట్టి మీరు అది గమనించాలి.
పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, వెహికల్ లెగ్ అనేది 30 పైర్స్ వరకు తీసుకుని మిగతాది ల్యాప్స్ అవుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా 100% ఇక్కడ 2 రిఫరల్స్ చేయాలండి. ఇక్కడ మాత్రం 2 రిఫరల్స్ కంపల్సరీ మాట. 2 రిఫరల్స్ అండి. 2 రిఫరల్స్ అనేది మాత్రం మీరు కంపల్సరీ చేయాలి, ఇది మ్యాండేటరీ. సో ఈ 2 రిఫరల్స్ చేస్తే మాత్రం మీకు ఇన్కమ్ అనేది వస్తుంది, అది గమనించగలరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దామండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. దిస్ ఇన్కమ్ ఫ్రమ్ కంపెనీ బీవీ. అంటే ఇప్పుడు చెప్పబోయే ఇన్కమ్ అంతా కూడా మీరు వర్క్ చేసేది కాదండి, ఇది కంపెనీ నుంచి అందరూ వర్క్ చేసిన దాని మీద వచ్చేది. ఇది ఓన్లీ ఫర్ డైరెక్టర్ అచీవర్స్కి మాత్రమే వస్తుంది. సో ఈ డైరెక్టర్ అచీవర్ ఏ విధంగా అవుతారంటే, మీరు ఏ బి అంటే లెఫ్ట్ రైట్ ఇద్దరు మీరు పరిచయం చేస్తారు కదా. సో 5 పెయిర్లు అంటే ఫస్ట్ 5 పెయిర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మీకు డైరెక్టర్ అచీవర్ అనే ఒక ప్రమోషన్ వస్తుందండి. ఆ డైరెక్టర్ అచీవర్తో పాటు మీకు WBM అనే ఒక పాయింట్ వస్తుందండి. ఈ పాయింట్ లైఫ్ టైం ఇన్కమ్ తీసుకొచ్చేదండి ఇది. సో కాబట్టి ఈ పాయింట్స్కి ల్యాబ్స్ ఉండవండి. మీకు ఎక్కడన్నా ఈ ప్లాన్ మాత్రమే మీకు కొత్తగా ఉంటుంది, ఎందుకంటే ఇది వరల్డ్లో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తుంది WBM కంపెనీ. సో దీంట్లో చూసుకుంటే మీకు ఫస్ట్ పేర్స్ అయిన వెంటనే మీకు ఇక్కడ 1 పాయింట్ అనేది ఒకటి దొరుకుతుంది, అది ల్యాబ్స్ అవ్వదండి, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మీరు ఏ బి సైడ్ నుంచి అంటే ఇటు 5 అంటే ఏ సైడ్ 5 బి సైడ్ 5 అయిన వెంటనే మీకు ప్రమోషన్ వచ్చి మీరు ఏమవుతున్నారు, డైరెక్టర్ అచీవర్ అవుతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ 5 అంటే ఫస్ట్ 5 పేర్స్ ఆన్వర్డ్స్ అంటే నెక్స్ట్ ఎవరు 5 పేర్స్కి విల్ గెట్ 0.5 WBM పాయింట్. అంటే మరొక 0.5 దీనికి అంటే 1కి యాడ్ అవుతుందండి. 1 + 0.5 1.5 మీకు పాయింట్స్ ఉంటాయి. ఆ విధంగా ప్రతి ఎవరి 5 పేర్స్కి వచ్చి మీకు 0.5 యాడ్ అవుతూ ఉంటాయండి. ఏంటవి పాయింట్స్. ఈ పాయింట్స్ ఎన్ని యాడ్ అవుతాయో అంత ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. ఆ ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, ఇది రాయల్టీ ఫర్ బీవీ 600 అంటే రాయల్టీ అనేది ఒక 600 మీద నుంచి బీవీ నుంచి తీస్తారండి. ఇది ఇంటూ 24% తీసి ఫ్రమ్ కంపెనీ అంటే కంపెనీ సేల్సే తప్ప మీరు చేసేది పోదండి. ఇది ముందు మీరు బైనరీ అనేది మీరు చేసుకునేది. ఈ రాయల్టీ అనేది మాత్రం కంపెనీ యొక్క బీవీస్ నుంచి మాత్రమే ఇది వస్తుందండి ఇది. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ వాల్యూ ఎలా కడతామంటే టోటల్ బీవీ అంటే కంపెనీలో అయిన బిజినెస్లో బీవీ ఎంత అయిందో 15 డేస్కి లేదా 1 మంత్కి 15 డేస్కి అనుకుంటే ఇంటూ 24% అంటే ఇంత బీవీ మీద నుంచి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి బీవీ మీద నుంచి వస్తుంది. ఇది ఏది బీవీ టర్న్ ఓవర్ ఎంత ఉందో దాని మీద నుంచి 24% తీసి నెంబర్ ఆఫ్ డైరెక్టర్ అచీవర్స్ కుములేటివ్ పాయింట్స్ అంటే ఎంతమంది డైరెక్టర్ అచీవర్స్ అవుతున్నారో ఒక్కొక్కరికి పాయింట్ డిఫరెంట్గా ఉంటాయండి. ఆ పాయింట్లు అన్నీ కలిపి మనకి డివైడ్ చేయడం వల్ల పాయింట్ వాల్యూ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ సపోజ్ చూడండి, ఇక్కడ ఏ అనే డైరెక్టర్ అచీవర్ ఉన్నారు, మీరే అనుకోండి కనీసం అనుకుంటే ఆయనకి 10 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే పాయింట్స్ ఎలా వస్తాయి, లెఫ్ట్ రైట్ ఫస్ట్ 5 పేర్స్కి 1 పాయింట్ వస్తుంటే నెక్స్ట్ నుంచి ప్రతి 5 పేర్స్కి 0.5 ఆ విధంగా మనకి యాడ్ అవుతూ ఉంటాయి. అంటే బైనరీ ఇన్కమ్ తీసుకోవడం పాటు పాయింట్స్ కూడా యాడ్ అవుతాయండి. ఆ విధంగా మనకి ఏ నుండి 10 పాయింట్స్ వాళ్ళు సంపాదించుకున్నారో డైరెక్టర్ అచీవర్, అలాగే బి అనే పేరు గల డైరెక్టర్ అచీవర్ 5 పాయింట్స్ తీసుకున్నారు, అలాగే సి అనే డైరెక్టర్ అచీవర్ 3 పాయింట్స్, డి అనే డైరెక్టర్ అచీవర్ 2 పాయింట్స్. మరి పాయింట్స్ అన్నీ కలిపితే 20 పాయింట్స్ వచ్చినాయండి. ఇవే మనం ఇక్కడ టోటల్ ఏదైతే బీవీ ఉన్నదో మనకి ఈ యొక్క పాయింట్ వాల్యూ యొక్క టోటల్ బీవీ 24% కడుతుంది చూసారా, అది 10,000 అనుకోండి. ఎగ్జాంపుల్ 10,000 బై టోటల్ కుములేటివ్ డైరెక్టర్ అచీవర్స్ పాయింట్స్ అన్ని 20 పాయింట్స్ అంటే 10,000 బై 20 పాయింట్స్ ఈక్వల్ టు 500 రూపీస్ వస్తుందండి. ఇక్కడ ఏంటి పాయింట్ వాల్యూ వచ్చి, సో పాయింట్ వాల్యూ ఎంత అవుతుందండి, 500 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఏ అనే డైరెక్టర్ అచీవర్కి రాయల్టీ ఎలా వస్తుందంటే ఆయనకి 10 పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 10 పాయింట్స్ ఇంటూ పాయింట్ వాల్యూ 500 వచ్చింది అంటే 5,000 రూపీస్ వచ్చింది. అదే బి అనే డైరెక్టర్ అచీవర్ ఉన్నది కదండి, ఇక్కడ బి అనే 5 పాయింట్స్ ఆయనకి 5 పాయింట్స్ ఇంటూ 500
2500. అలాగే సి అనే డైరెక్ట్ హెచ్ఓవర్కి 3 పాయింట్స్ ఉన్నాయి ఇంటూ 500 1500 రూపీస్. అలాగే డి అనే డైరెక్ట్ హెచ్ఓవర్కి 2 ఇంటూ 500 1000 రూపీస్. అంటే 10,000 రూపీస్ని మనకి ఈ విధంగా షేరింగ్ వచ్చింది. అంటే ఒక బీవీ అంటే మన కంపెనీలోంచి టోటల్గా అంటే మీరు సపోజు ఆ వీక్ లేదా 15 డేస్లో జీరో బిజినెస్ ఉన్నా మీరు ఏమీ కాకపోయినా మీకు కంపెనీ బిజినెస్ నుంచి ఒక 10 పాయింట్స్ ఉంటే ఈ విధంగా ఈ 10 పాయింట్స్ కూడా 5,000 రూపీస్ రావడం జరుగుతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ అండి ఇది. అక్కడ కంపెనీ బీవీ ఏదైతే ఉందో డివైడెడ్ బై టోటల్ డైరెక్టర్ హెచ్ఓర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ పాయింట్స్ బట్టి ఈ వాల్యూ వస్తుందండి. అది ఒకసారి ఇంకా ఎక్కువ రావచ్చు, ఇంకా తక్కువ రావచ్చు. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ల్యాప్స్ అవ్వకుండా, సపోజ్ ఆ వీక్లో మీరు పని చేయలేదు, మీ టీం అంతా పని చేయలేదు, అయినా కూడా మీకు పాయింట్ వాల్యూని బట్టి మీ పాయింట్స్కి వాల్యూ ఉంటుందండి. ఇదేనండి హైలైట్. ఇక్కడ ప్రతి ఒక్క మార్కెటింగ్ వ్యక్తి కూడా ఇక్కడ నిలబడగలుగుతాడంటే కారణం, సపోజ్ బైనరీ ఇన్కమ్ అనేది కొంతమంది కొంత దూరం తీసుకెళ్ళి తర్వాత ఈ కారణం చేత చేయకపోవచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటి పాయింట్స్ మాత్రం ల్యాప్స్ అవ్వండి. ఇక్కడ బిజినెస్ ల్యాప్స్ అవ్వచ్చు, కానీ బైనరీలోను ఇక్కడ మాత్రం మనకి 100% వాళ్ళ పాయింట్స్ వలన వాళ్ళకి ఇన్కమ్ అనేది లైఫ్ టైం కంపెనీ బిజినెస్ అవుతున్నంత కాలము మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను బ్రదర్స్, ఇక్కడ చూడండి, ఇది టోటల్ కంపెనీలో జరిగిన బిజినెస్ తప్ప మీది కాదు. ఈ 10,000 అనేది ఎగ్జాంపుల్ పెట్టింది. 20 పాయింట్లు అని ఏంటంటే ఒక్కొక్కరికి ఒక విధమైన పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ పని చేసుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది ఇక్కడ. సో సపోజ్ ఒక 20 పాయింట్స్ లేకపోతే 10 పాయింట్స్ వచ్చి మీరు మానేసినా కూడా ఎవ్రీ 15 డేస్కి మీకు ఇన్కమ్ అనేది మీకు కంపెనీ నుండి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే కంపెనీకి బిజినెస్ అవుతుంది, మీకు అవ్వకపోవచ్చు. సో మీకు ఇన్కమ్ వచ్చినప్పుడు ఎవరైనా కూడా పెంచుకోవడానికి చూస్తారని మేము ఆశిస్తున్నాం. కాబట్టి మనకి ఇలాగే వస్తుంది కదని ఒక మినిమం ఇన్కమ్ దాకపోతే అక్కడే ఉంటుంది. కానీ మీరు పెంచుకుంటూ పోతే మరి బైనరీ ఇన్కమ్తో పాటు ఈ యొక్క ఏదైతే రాయల్టీ ఇన్కమ్ ఉన్నదో వితౌట్ యువర్ వర్క్ అండి ఇది ఇక్కడ. కానీ పాయింట్స్ పెంచుకోవటం ఇంకా పెరుగుతుంటుంది అన్నమాట. ఆ విధంగా మరి మీకు ఈ పాయింట్ వాల్యూని బట్టి మీకు ఎన్ని పాయింట్లు ఉన్నాయో ఆ విధంగా ప్రతి 15 డేస్కి కంపెనీ యొక్క టర్న్ ఓవర్లో ఉన్న బీవీ టర్న్ ఓవర్ నుంచి మీకు ఇది రావడం జరుగుతుందండి. సో మీకు ఇది అర్థం అవుతుంది అనుకుంటాను. ఇది మీకు ఎవరైతే ప్రమోట్ చేశారో. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. శాలరీ ప్లస్ బోనంజా డైరెక్టర్ అచీవర్ ఇన్కమ్. సో ఈ ఇన్కమ్ తీసుకోవాలంటే ఫస్ట్ ప్రమోషన్ వచ్చి డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ అచీవర్. ఇది ఏ విధంగా వస్తుందంటే ఏదైతే బైనరీ స్టార్ట్ చేశారో ఆ బైనరీ నుండి లెఫ్ట్ 180 రైట్ 180 డైరెక్టర్స్ వచ్చి ఉండాలి. సో ఈ విధంగా వచ్చిన వెంటనే మీకు స్టార్ డైరెక్టర్ ప్రమోషన్ వచ్చి ఇక్కడ 3,000 శాలరీ ఇంటూ 24 మంత్స్ మీరు తీసుకోవడం జరుగుతుంది. సో ఇదే విధంగా నెక్స్ట్ అంటే ఇమ్మీడియట్గా మరలా మీరు ఎవరినైతే ఆ పని చేస్తారో వాళ్ళు అవ్వాలన్నమాట అండి. 2 స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే మీరు ఇమీడియట్గా మీరు స్టార్ డైరెక్టర్స్ని ఇద్దరిని తయారు చేయాలి. అంటే మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో డైరెక్ట్ రిఫరల్ అయి ఉండాలి వాళ్ళ నుంచి మాత్రమే మీకు ఈ యొక్క ప్రమోషన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే మీకు డైరెక్ట్గా ఎవరినైతే పరిచయం చేశారో వాళ్ళు స్టార్ డైరెక్టర్ ఇచ్చేవాళ్ళు లెఫ్ట్ రైట్ ఒకటి మీరు ఎంతమంది అయినా పరిచయం చేయొచ్చు. కానీ డైరెక్ట్గా లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు స్టార్ డైరెక్టర్స్ అవుతే మీరు ఇక్కడ 2 స్టార్ డైరెక్టర్ అచీవర్ అవుతారు. ఈ 2 స్టార్ డైరెక్టర్ అచీవర్గా 6,000 శాలరీ అంటే మీకు 6,000 శాలరీ ఏదైతే ఉన్నదో ఆ శాలరీ 24 మంత్స్ వస్తుంది. అంటే 3,000 ప్లస్ 6,000 అంటే 9,000 శాలరీ మీకు 24 మంత్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు 3 స్టార్ డైరెక్టర్ అచీవర్ ప్రమోషన్ రావాలంటే ఇమ్మీడియట్గా 2 స్టార్ డైరెక్టర్ అచీవర్ ఒక ఆయన రైట్ 2 స్టార్ డైరెక్టర్ అచీవర్ ఒక వ్యక్తి అవుతే మీకు మరలా మంత్లీ శాలరీ 6,000 యాడ్ అవుతుంది. అంటే టోటల్గా 15,000 మంత్లీ 24 మంత్స్ వస్తుంది. అది కాకుండా ఫారెన్ టూర్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ ప్రమోషన్ వచ్చి 4th స్టార్ డైరెక్టర్ అచీవర్. సో ఈ 4th స్టార్ డైరెక్టర్ అచీవర్గా 3 స్టార్ లెఫ్ట్ డైరెక్టర్ అచీవర్ డైరెక్టర్ ఒకరు, అదే రైట్లో డైరెక్టర్గా 3 స్టార్ డైరెక్టర్ అచీవర్ ఒకరు మీరు రిఫర్ చేసిన వ్యక్తులు అవుతే కనుక ఇక్కడ 20,000 ఇంటూ 24 మంత్స్ శాలరీ వస్తుంది. అంటే ఇక్కడ టోటల్గా 3,000 6,000 ప్లస్ 20,000 35,000 ఇంటూ 24 మంత్స్ మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రమోషన్ వచ్చి
స్టార్ 5th స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్. అంటే లెఫ్ట్ సైడ్ ఒక 4th స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ డైరెక్ట్గా, అదేవిధంగా రైట్ సైడ్ 4 స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ ఒకరు వస్తే మీరు 5th స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ అవుతారు. ఇక్కడ మంత్లీ శాలరీ వచ్చి 40,000 ఇంటూ 24 months అంటే 35 ప్లస్ 40,000 అంటే 75,000 per month 24 months వస్తుంది. ప్లస్ ఫారెన్ టూర్ కూడా మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 6 స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్. సో 6 స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్గా మీకు లెఫ్ట్ అంటే మీకు లెఫ్ట్ చూసుకుంటే మీకు 5 స్టార్, రైట్ 5 స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్స్ వస్తే మీ రిఫరల్స్ మీకు 56,000 శాలరీ అంటే ఏదైతే మీకు మంత్లీ శాలరీ ఉందో మళ్ళీ 56,000 యాడ్ అవుతుంది 24 months. అంటే మీరు 75,000 ప్లస్ 56 కలుపుకుంటే మీకు 1,26,000 మీకు పెర్ మంత్ అంటే 24 months వస్తుంది అలాగా. ప్లస్ ఇక్కడ 10 lakhs వర్త్ ఆఫ్ కారు కూడా ఇవ్వటం జరుగుతుందండి ఇక్కడ. ఓకే, అదేవిధంగా 7 స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్. సో ఈ 7 స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్గా రావాలంటే 6 స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ లెఫ్ట్, అదేవిధంగా 6 స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ రైట్ రావాలి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు లైఫ్ టైం అంటే ఇప్పటి వరకు 24 months శాలరీ వచ్చింది. ఇక నుండి ఈ యొక్క 7th స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ కంప్లీట్ అయిన వెంటనే మీకు లైఫ్ టైం మంత్లీ శాలరీ 20,000 అనేది వస్తుంది. అంటే మీకు 24 months అవి వచ్చేయిగా మళ్ళీ 20,000 అనేది మీరు ఎప్పుడైతే ప్రమోషన్ అవ్వరో నెక్స్ట్ మంత్ నుండి మీకు ఎవ్రీ మంత్ లైఫ్ టైము 20,000 శాలరీ అనేది యాడ్ అవుతుందండి. సో మీకు 24 monthsతో పాటు ఇది వస్తుంది. 24 months కంప్లీట్ అయిపోయినా ఇది లైఫ్ టైం వస్తుంది. ప్లస్ ఫారెన్ టూర్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా 7 స్టార్స్కి మనకి 7 స్టార్ నుంచి మీకు మంత్లీ శాలరీ అనేది స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా మనకి 8th స్టార్ హెచ్ఓవర్ అవ్వాలంటే కనుక మీరు 7 స్టార్స్ అంటే మీకు 8th స్టార్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉన్నది. 7 స్టార్లో ఇద్దరు లెఫ్ట్ రైట్ మీకు వస్తే ఇక్కడ లైఫ్ టైం శాలరీ మళ్ళీ 45,000 మీకు యాడ్ అవుతుందండి. అంటే 20 ప్లస్ 45 అంటే మీకు 65,000 మంత్లీ శాలరీ వస్తుంటుంది. ప్లస్ ఫారెన్ టూర్. సో అదేవిధంగా 9th స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ తీసుకుంటే 8 స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ లెఫ్ట్ సైడ్, 8 స్టార్ డైరెక్టర్ రైట్ సైడ్ వస్తే మీకు ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ లైఫ్ టైం శాలరీ వచ్చి 90,000 రావడం జరుగుతుందంటే మీకు ఫస్ట్ టైం వచ్చిన వాటితో పాటు 90,000 శాలరీ యాడ్ అవుతుందండి. ప్లస్ ఫారెన్ టూర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 10th స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ అవ్వాలంటే లెఫ్ట్ ఒక 9 స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్, అదేవిధంగా రైట్ 9th స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ వస్తే మీకు లైఫ్ టైం మంత్లీ శాలరీ వచ్చి 1 lakh ఉంటుందండి. అదేవిధంగా ప్లస్ బెంచ్ కార్ కూడా ఇక్కడ జరుగుతుంది. ఇది ఒక మన యొక్క డ్రీమ్ మాట బెంచ్ కార్ అనేది. సో ప్లస్ ఫ్యామిలీ ఫారెన్ టూర్ కూడా ఇక్కడ యాడ్ అవుతుందండి ఇక్కడ. సో మీరు ఒక 10th స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ అయిన వెంటనే మీకు శాలరీ 1 lakh పాటు బెంచ్ కార్తో పాటు ఫ్యామిలీ టూర్ ఫారెన్ టూర్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 11th స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ అవ్వాలంటే 10 స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ లెఫ్ట్, 10 స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ రైట్ ఉంటే మీకు 2 lakhs మంత్లీ శాలరీ మళ్ళీ యాడ్ అవుతుందండి. సో దాంతో మీకు ఒక విల్లా మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫారెన్ టూర్ ఫ్యామిలీ టూర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ 12th స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ ప్రమోషన్ రావాలంటే 11 స్టార్ డైరెక్టర్ హెచ్ఓవర్ లెఫ్ట్, 11 స్టార్ డైరెక్టర్ రైట్ ఉంటే మీకు మంత్లీ శాలరీ 4 lakhs మళ్ళీ యాడ్ అవుతుందండి. అదేవిధంగా లైఫ్ టైం శాలరీ మాత్రం ఇది ప్లస్ 6 crore వర్త్ ఆఫ్ గోల్డ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 6 కోట్ల విలువైన గోల్డ్ ప్లస్ ఫ్యామిలీ ఫారెన్ టూర్ కూడా ఇక్కడ ఉంటుందండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నాన్ వర్కింగ్ 1 time బోనస్. దిస్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ కంపెనీ బేబీ. ఇది కంపెనీ నుంచి మాత్రమే వస్తుందండి. ఇది మీరు చేసేది కాదు. అయితే ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ బోనస్కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే మీరు డైరెక్ట్ హెచ్ఓవర్ అయి ఉండాలి. డైరెక్ట్ హెచ్ఓవర్ అయి ఉండాలంటే లెఫ్ట్ సైడు అంటే ఏ సైడు 18,000 బిజినెస్, బి సైడు 18,000 బిజినెస్ అవి ఉంటే మీరు డైరెక్ట్ హెచ్ఓవర్ అవుతారు. సో ఇక్కడ డైరెక్ట్ హెచ్ఓవర్ అయినట్టే మీకు
సీరియల్ నెంబరు అంటే మీకు ఇక్కడ ఎస్ఎల్ నెంబర్ అని రాసి చూసారా, ఒక సీరియల్ నెంబర్ వస్తుందండి. ఈ విధంగా ఏ సైడు బి సైడు మీకు బిజినెస్ అయినట్టునే మీకు సీరియల్ నెంబర్ వస్తుంది. సీరియల్ నెంబర్ ఎప్పుడైతే వస్తుందో మీకు అంటే సపోజు ఒక 250 అనుకోండి, 250 నెంబరింగ్ వచ్చిన వెంటనే మీకు ఇక్కడ 1480 సేల్స్ ఇంటూ 13,500 రూపాయలు అంటే 2 కోట్లు వస్తుంది. ఎలాగంటే 60 సేల్స్ అంటే 3,600 అనేవి 60 సేల్స్ ఈజ్వల్ టు 1 పూల్ అండి. ఒక పూల్ ఈజ్వల్ టు 13,500 రూపాయలు. అటువంటి 1480 పూల్స్ ఎప్పుడైతే మీకు ఒక 14,880 అంటే 1480 పూల్స్కి 13,500 చెప్పిన మీకు 2 కోట్లు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ సపోజు ఇది ఎవ్రీ డే పేమెంట్ వచ్చేస్తుందండి. ఒక పూల్ అయింది అనుకోండి ఆ రోజు 13,500 వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మీకు 1,480 పూల్స్ వరకు వస్తాయి. ఇది మరి రావాలంటే ఏం చేయాలి? త్వరగా మీరు డైరెక్ట్ రీచ్ రావాలి. సపోజు మీరే 36,000 ఇక్కడ ప్యాకేజ్ తీసుకుని ఈ ప్యాకేజీలు కూడా మీవే తీసేసుకుని అంటే త్వరగా మీరు 36,000 ప్లస్ 3,000 బిజినెస్తో మీరు ఇక్కడ డైరెక్ట్ రీచర్ అవుతారు. మీకు అవి మీరు ఆ సేల్స్ ఎవరికి అమ్మేసుకున్నా కూడా మీ అమౌంట్ మీకు వచ్చేస్తుందండి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ప్రోడక్టే తప్ప ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్లు లేవండి. కంపెనీ లాభాలని అందరికీ పంచుతూ ఒక సెటిల్మెంట్ అనేది కంపెనీ ఇవ్వటం జరుగుతుందండి. సో కాబట్టి ఇది మన కస్టమర్స్ ఎవరైనా 36,000 బిజినెస్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఇంకా పనితో నిమిత్తం లేకుండా వాళ్ళ సీరియల్ నెంబర్ వచ్చినప్పుడు వారికి ఈ యొక్క 2 కోట్ల వరకు ఆదాయం ఇవ్వడం జరుగుతుందండి. కనీసం ఒక కస్టమరు మరి మన దాంట్లోకి వచ్చి మరి ఒక సీరియల్ నెంబర్ త్వరగా తీసుకుంటే మరి త్వరగా అందుతుందండి, మరి లేట్ అవుతే లేట్గా అందుతుంది. అయితే ఇవన్నీ కూడా కంపెనీకి బిజినెస్ జరిగితే మాత్రమే ఇస్తారు తప్ప మరి ఇదేదో కూర్చోబెట్టి ఇస్తున్నారు కదా మనం ఎప్పటికైనా వస్తుందంటే కాదండి. కంపెనీకి బిజినెస్ అవుతున్నంత కాలం మీకు వస్తుంది. ఎందుకంటే ఏదైనా కారణాల చేత మీకు బిజినెస్ జరగలేదు అనుకోండి, అక్కడ ఆ ర్యాంక్ వచ్చే వరకు ఉండాలి. ఎందుకంటే ఏదన్నా మన ప్రకృతి వైపరీత్యాలు మన చూడండి, రీసెంట్లీ మనకి విజయవాడలో మనకి యొక్క ప్లాంట్ వచ్చింది వరదల్లో. ఆ వరదల్లో అక్కడ తింటాకు కూడా ఏం లేదు, ఒక భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు ఆ ఏరియాలో బిజినెస్ అవ్వదు. కానీ అలాగని పూర్తిగా ఆగిపోతుంది, ఆగదు. అది ఒక 10 days 15 days జరిగిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. ఆ విధంగా మన కంపెనీకి బిజినెస్ 4 మూలల దేశమంతా జరుగుతుంది కాబట్టి ఏదో ఒక చోట నుంచి జరుగుతూనే ఉంటుంది. జరిగినప్పుడు మాత్రమే మీకు వస్తుంది మాత్రం గమనించండి. ఇక్కడ మీరు ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు అది గుర్తుంచుకోండి. చాలామంది 36,000 కట్టేసామనుకో, 36,000 మీరు ప్రోడక్ట్ తీసుకుంటారు ఇక్కడ. సో కంపెనీకి మీకు ఏ విధమైనటువంటి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇంకా లయబిలిటీ అనేది ఉండదు. మిగతా ఏంటంటే కంపెనీ లాభాలు వస్తున్నప్పుడల్లా ఇవన్నీ మీకు చెప్పినవి పంచుతుంది. సో మీ యొక్క ఎవరైతే ఇది మీకు ప్రమోట్ చేశారో వారితో మీరు సంప్రదించండి. మీరు ముందుగా డైరెక్ట్ రీచర్ అవి మరి ఈ 2 crores మీరు ఎలిజిబిలిటీ కావాలని కోరుకుంటూ మరి కంపెనీలో చెప్పిన ప్రతి అంటే బైనరీ ఇన్కము, అదేవిధంగా మనకి డైరెక్ట్ రీచర్ రాయల్టీ ఇన్కము, అదేవిధంగా బోనస్ శాలరీ ప్లస్ బోనస్ ఇన్కము, మరి ఇవన్నీ కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇవన్నీ తీసుకోవాలని కోరుకుంటూ మరి నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. WBM ఉదేలా ప్రైవేట్ లిమిటెడ్ వారు గోల్ ఫర్ 30 months అని చెప్పి మన కోసం ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ చేశారండి ఎండి గారు. సో దీంట్లో ఏంటంటే మనకు ప్లాను ప్లస్ గోలు ప్లస్ యాక్షన్ ఉంటే మాత్రమే సక్సెస్ వస్తుంది. ఇప్పుడు ప్లాన్ ఉందండి, గోల్ లేదు, మనం ఎక్కడికి వెళ్తున్నాం మనకు తెలియదు అన్నమాట. సో కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే గోల్ లేకపోతే ఒక వాడకి చుక్కాను లేకపోతే ఎక్కడికి వెళ్తే సందులో ఎక్కడ దిక్కినా మునిగిపోతుంది. అదేవిధంగా ప్లాన్ ఉంది, గోల్ ఉంది, మరి ఆ వాడిని నడపకుండా ఉంటే అక్కడే ఉండిపోద్ది కదండి, అంటే యాక్షన్ అన్నమాట అది. కాబట్టి ప్లాన్ ఉండాలి, గోల్ ఉండాలి, యాక్షన్ ఉంటే మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది. ఆ ప్లాన్ ఏంటి, ఆ గోల్ ఏంటని చూస్తే 30 months ప్లాన్ అండి. సో 30 monthsలో ఏమవుతుందని చూద్దాం. మీరు ఇక్కడ ఫస్ట్ మంత్లో మీరు అపాయింట్ అయిన తర్వాత 1 month లోపు ఇద్దరిని పరిచయం చేయాలి. అంతేనండి మీరు చేయవలసింది, ఇంకేం చేయక్కర్లేదు. మీరు మీ ఇద్దరిని మాత్రం 1 monthలో ఖచ్చితంగా చెయ్యాలి. ఇది మీకు ఈ ఇద్దరి చేత సెకండ్ మంత్లో వాళ్ళని కూడా 1 month లోపు ఇద్దరిని చేయమని 2 into 2 4 వచ్చి అంతే మీరు చేయవలసింది. అంతకు మించి మీరు ఏం లేదండి. అదే ఫార్ములానే వాళ్ళందరికీ మీకు మైండ్కి ఎక్కించి ఈ గోల్ పెట్టుకోండి. ఈ సక్సెస్ అంటే ఇద్దరిని పరిచయం చేయడం అనేది నెల చాలా ఎక్కువ అండి.
అయితే మనం కింద ఆళ్ళ చేత పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇద్దరిని మీరు ఎలాగైతే పరిచయం చేస్తున్నారో, వాళ్ళని కూడా కొత్త వాళ్ళని, బయట వ్యక్తులనే పరిచయం చేయాలి. లేదా మన ఇంట్లోనే చేసినా వాళ్ళు కూడా బయట నుంచి ఇద్దరిద్దరిని, నలుగురిని తీసుకురావాలి. ఈ విధంగా ఒక వ్యక్తి ఇద్దరితో స్టార్ట్ చేసిన జర్నీ 4, 8 ఈ విధంగా ప్రతి మంత్ డూప్లికేషన్ అవుతుందండి. మీరు మాత్రం ఇద్దరినే చేశారు. కానీ మీ కింద వాళ్ళు కూడా ఇద్దరిని నలుగురు చేశారు. అంతేగాని ఎవ్వరు కూడా ఎక్కువ మందిని చేయట్లేదు. ఇలాగ ఎవ్వరు కాళ్ళు 1 మంత్‌లోపు ఇద్దరిని చేసేస్తే మనకి ఈ విధంగా మనకి ఒక 24 మంత్స్‌లో మనకి 3,30,54,000 సేల్స్ అవుతున్నాయండి ఇక్కడ. అయితే ఈ సేల్స్ ఎంతండి? 3,600 సేల్స్ ఇవి. మీరు చేయలేదు ఇది. ఇదేమైంది ఒక ఫార్ములా తీసుకెళ్ళిందండి. 1 మంత్ అనేది మీకు చాలా లేట్ అవ్వచ్చు ఫస్ట్‌లో. కానీ ఒక 24 మంత్స్ అయినప్పటికి ఇంత సేల్స్ అవుతుందండి. తర్వాత అయితే ఆ సేల్స్ ఏ విధంగా ఉంటాయంటే 3,35,54,430 సేల్స్ డివైడెడ్ బై 60 అండి. 60 ఎందుకన్నాము? ఇక్కడ ఒక ఫూలు అంటే ఒక ఫూల్ అంటే 60 గాని అనుకున్నాం కదండీ నాన్ వర్కింగ్‌లోను. సో, ఒక ఫూల్ ఈ విధంగా మనకి 60 చేస్తే ఇక్కడ 5,59,400 ఫూల్స్ ఎందుకంటే ఇది కంపెనీ నుంచి వచ్చేదండి. మనం చేసేది కాదు. కంపెనీకి అవుతుంది ఈ విధంగాను. అవుతే సో, ఇది అంటే మీరు చేసేది మీరు చేస్తున్నారు. మీకులాగా చాలామంది చేస్తారు కానీ కంపెనీకి అయితే అయిపోతది. డివైడెడ్ బై 1,480 అంటే ఒక 2,00,00,000 రావాలంటే ఒక వ్యక్తికి సీరియల్ నంబర్ వచ్చినప్పుడు 1,480 రావాలండి. అంటే 24 మంత్స్‌లో 377 మంది 2,00,00,000తోటి మరి తీసుకోవడం జరుగుతుందండి. మరి 24 మంత్స్‌లో జరిగితే ఆఫ్టర్ 24 మంత్స్ 377 మంది తీసుకుంటే ఆఫ్టర్ 25థ్ మంత్ 754 చూడండి 24 నెలలు పట్టిందండి 370 మంది తీసుకోవటం. కానీ 754 మంది తీసుకోవటం జస్ట్ 1 మంతే. అలాగే 26 నెలల్లో 1,508 అంటే 1,500 అంటే 1508 అంటే జస్ట్ 26 నెలలు వచ్చినప్పటికి 1,500 మంది తీసుకుంటున్నారండి. అది 27 అంటే ఒక్క నెలలోనే గ్యాప్‌లో మళ్ళీ 3,16 మంది తీసుకుంటున్నారు. జస్ట్ 1 మంత్ 28దో మంత్ తీసుకుంటే 6,032 మంది తీసుకుంటున్నారు. అంటే 2 సంవత్సరాలు పట్టిందండి 377 మంది తీసుకోవటానికి గానీ దీని పవర్ ఎలా ఉంటదంటే జస్ట్ మంత్ డూప్లికేషన్ అయిపోతుంది చూడండి. 29దో నెల వచ్చినప్పటికి 12,000 మంది తీసుకుంటున్నారు. 30 నెలలు వచ్చినప్పుడు చూడండి 24,000 మంది. టోటల్‌గా మీకు 30 నెలల్లో ఉన్నప్పటికి 47,879 మంది. ఇప్పుడు జస్ట్ 250 మంది ర్యాంక్ ఉన్నదండి. అంటే మనందరం కష్టపడి కంపెనీని మనం డెవలప్ చేసుకుంటే ఎందుకంటే మన కంపెనీలో పార్ట్నర్స్ అండి. ఎందుకంటే షేర్ ఇస్తుంది కంపెనీ. చేసుకుంటే ఇక్కడ 47,879 30 నెలల్లో వస్తున్నారు. మరి 31 నెలలు ఏంటి సార్ అంటే సేమ్ డూప్లికేషను 48,000 అవుతది చూడండి ఇలా. 48,000 ఇది డూప్లికేషన్. 45, 45, 90 అంటే ఈ ప్లాన్‌ని మన ప్రతి ఒక్కళ్ళకి ఆపరేట్ చేయితే మీకు 100% ప్రతి ఒక్కళ్ళము కూడా 2,00,00,000 అనేది తీసుకోవడం జరుగుతుందండి. కనీసం ఇద్దరిని పరిచయం చేయండి అంతే. మీరేమొద్దు. ఇద్దరిని ఒక నెలలో పరిచయం చేసి ఆ ఇద్దరిని కూడా అదే చేయమని చెప్పండి. స్పీడ్‌గా వెళ్ళిపోయేది కోట్ల బిజినెస్ కాదు. జస్ట్ 3,600 ఎంతండి? 2 మీరు జాయిన్ చేయాలి లెఫ్ట్, రైట్‌ను. అదేవిధంగా మీ కిందలు కూడా 1 మంత్ దాటకుండా చేయమని ఇమ్మీడియేట్‌లీ మీరు రోజు వాళ్ళకి అదే ఫాలోఅప్ చేయండి. గ్యారంటీగా మనందరము కూడా ఒక ఆఫ్టర్ 2 ఇయర్స్ మంచి ఇన్‌కమ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా 2,00,00,000 ఇప్పుడు జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా 2,00,00,000 తీసుకోవడం జరుగుతది. కాబట్టి ఒక గోల్‌తో ప్లాన్‌తో వెళ్తామండి. దీన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ ఏసుకోవచ్చు. ఎప్పుడొత్తది ఏంటనేది ఒక ఎస్టిమేషన్ మాట ఇది. సో, అదే విధంగా మరికి అంత వచ్చినప్పుడు మీ అంత బిజినెస్ అవుతే మీకు రాయల్టీ ఎంత తీసుకుంటారండి? ఇది ఓన్లీ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ గురించి చెప్పాను మీకు. మరి రాయల్టీ ఇన్‌కము మరి అంత బిజినెస్ అవుతే రాయల్టీ ఇన్‌కమ్ కూడా మనం తీసుకుంటాం కదా! అందరము కంపెనీ షేర్స్ ఇస్తుందండి. ఎలా ఏ విధంగా షేర్ మీన్స్ కంపెనీ వచ్చిన లాభాన్ని పంచుతుంది. ఏ కంపెనీ కూడా ఈ విధంగా మనకి పంచలేదు. సో, కాబట్టి మీరు రిటైర్మెంట్ ఉంది ఇక్కడ. 14,00,00,000 ఇస్తున్నారు రిటైర్మెంట్‌లోను. అదేవిధంగా నెలకొచ్చి ఇంచుమించు ఒక 4,00,000 పైనే పైబడి మీకు శాలరీ రూపంలో వస్తదండి. మరి బెంజ్ కార్స్ వస్తాయి, విల్లా వస్తుంది. ఇయన్నీ రావాలంటే మనం ఏం చేయాలండి? మనం అందరం కలిసి ఒకే గోల్, ఒకే ప్లాన్, ఒకే యాక్షన్ చేయాలండి. నేను గోల్ చేస్తుంటే మీరు ఇంకో యాక్షన్ చేస్తుంటే అది అవ్వదు. కాబట్టి దీన్ని మీ మైండ్‌కి ఇద్దరు అనేది ఒక 1 మంత్ అండి. అంతే ఇంకెవ్వరిది ఎందుకంటే వాళ్ళిద్దరి చేత ప్రోడక్ట్ వాడినారు తప్ప ఏమి ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్లు చేయించలేదు. సో, ఇది ఏ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాదు. ఒక 30 ఇంగ్రీడియెంట్స్ కలిగిన ఒక మిల్లెట్ ప్రోడక్ట్‌ని మన ప్రపంచానికి పరిచయం చేస్తూ, అందరికి ఆరోగ్యాన్ని ఇస్తూ, ఆనందాన్ని ఇస్తూ, ఆదాయం పొందుతున్నామండి. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.